హలో ఆల్, వెల్కమ్ టు డైలీ అనాలిసిస్ వీడియో. సో ఈ వీడియోలో ఫస్ట్ నేను చేసిన ట్రేడ్ గురించి డిస్కస్ చేస్తాను. అండ్ ఇవి కాకుండా కొన్ని చార్ట్స్ ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్కడ ఎంట్రీ చేస్తే కరెక్ట్, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, మన మధ్యలో మార్కెట్ డ్రామా అనేది అర్థం చేసుకుందాం. ఓకే, సో మీరు చూస్తున్న నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్, 1 minute ఫ్యూచర్ చార్ట్స్. ఇక్కడ నిఫ్టీ చూస్తే మీకు ఆల్రెడీ లెవెల్స్ గీస్తున్నాయి. లెవెల్స్ విషయంలో పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఓకే, మనం అర్థం చేసుకోవాల్సిందంటే మన ఎంట్రీ పర్ఫెక్ట్గా ఉండాలి, అప్పుడే ఎగ్జిట్ కూడా పర్ఫెక్ట్గా అవ్వచ్చు అండ్ ఎగ్జిట్ కూడా తొందరగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ నేను ట్రేడ్ చేసేది. ఓకే, ఇది కూడా నిఫ్టీ చార్ట్ రెండు సైమల్టేనియస్గా పెట్టుకోవాలి, రెండు అబ్జర్వ్ చేసుకుంటారు, రెండు సేమ్ మూమెంట్ ఉంటాయి. ఫస్ట్లో ఇనిషియల్గా ఆపోజిట్ మూమెంట్ ఉన్న సేమ్ మూమెంట్ ఉండాలి, అవుతుంది కూడా. ఓకే, ఇక్కడ చూస్తే ఫస్ట్ ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అయింది, దాని తర్వాత గ్రీన్ గ్రీన్ గ్రీన్, కానీ ఈ లెవెల్ని బ్రేక్అవుట్ ఇవ్వలేకపోయింది. ఓకే, సో అంటే ఫస్ట్ ఈ క్యాండిల్ పడంగానే మనం ఫిక్స్ అవ్వచ్చు ఈ లెవెల్ బ్రేక్ అవ్వదని, ఎందుకంటే అంటే వీక్నెస్ ఉంది. ఓకే, అంటే ఆ స్ట్రాంగ్నెస్ లేదు, వీక్నెస్ ఉంది. ఓకే, ఆ వీక్నెస్తో పైకి వెళ్ళదు, ఈ లెవెల్ని బ్రేక్ చేయలేదు. సో కంపల్సరీ పడి ఈ లెవెల్ దాకా రావాల్సిందే, అంటే ఈ లెవెల్ దాకా రావాల్సిందే, ఈ లెవెల్, ఈ క్యాండిల్ లో. ఓకే, సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ చూస్తే ఫస్ట్ ఒక రెడ్ క్యాండిల్, ఇంకో రెడ్, ఇక్కడ సెల్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ సెల్ చేయొచ్చు. ఇక్కడ ఎందుకంటున్నా అంటే ఈ క్యాండిల్ ఆల్రెడీ మనం డిసైడ్ అయ్యాము కిందికి వెళ్తుందని. ఓకే, ఈ రెండు క్యాండిల్ చూడగానే డిసైడ్ అవ్వచ్చు మనం కిందికి వెళ్తున్నాను. నేను కూడా ఇక్కడే సెల్ చేస్తాను, ఇక్కడ సెల్ చేస్తాను. ఓకే, ఎందుకంటున్నా అంటే ఫస్ట్ ఇది ఒక కన్ఫర్మేషన్, డోజీ క్యాండిల్ నిఫ్టీని చూసి బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేయాలి మనం, గుర్తుపెట్టుకొని. ఇంకా ఇక్కడ కన్ఫర్మేషన్ బ్యాంక్ నిఫ్టీ రెండు రెడ్ క్యాండిల్స్, ఇక్కడ సెల్ చేసినాక ఓకే, మన టార్గెట్ ఏంటంటే ఎప్పుడైతే ఇక్కడ ఈ లెవెల్ దగ్గర వచ్చి టచ్ అయిందో నిఫ్టీ సమ్వేర్ ఇక్కడ, అంటే సమ్వేర్ ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు. నేను కూడా ఇక్కడ ఈ లెవెల్ దగ్గర ఎగ్జిట్ అయిపోయాను. ఇంకా దాని తర్వాత మార్కెట్ ఎక్కడికి వెళ్ళిందా అనేది నాకు అనవసరం. దాని తర్వాత కొంచెం కిందికి వచ్చింది ఇంకా, బట్ ఏంటంటే ఆప్షన్స్లో ట్రేడ్ చేసుకుంటే మళ్ళీ మనకి అంత ప్రాఫిట్స్ రావు, మనం ప్రాఫిట్స్ తగ్గిపోయి లాసెస్లోకి వెళ్ళిపోతాం, ఎక్కువసేపు వెయిటింగ్ ఉండదు మనం. ఓకే, సో అది సింపుల్ ట్రేడ్ అనమాట. సో డోజీ క్యాండిల్ బట్టి మనం ట్రేడ్ చేసాం, సింపుల్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి బిట్ కాయిన్ అనమాట. ఈ బిట్ కాయిన్లో 1 minute చార్ట్, ఇప్పుడు బిట్ కాయిన్ అయితే రెండు చూస్తాం 1 minute చార్ట్స్లో ఒక లెవెల్స్ తీసుకున్నాయి. ఇది ఓపెనింగ్ అనమాట మార్కెట్, ఈ డాటెడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయి ఇది ఓపెనింగ్ అని గ్రీన్ పడ్డది. గ్రీన్ పడి ఓకే, ఖచ్చితంగా రివర్స్ అవ్వాల్సిందే, ఎందుకంటే ఈ లెవెల్ బ్రేక్అవుట్ ఇమీడియట్గా అవుతుందా అంటే చెప్పలేము. మార్నింగ్ అదే బ్రేక్అవుట్స్ పర్ఫెక్ట్గా అవ్వవు. ఓకే, సో ఇక్కడ మన రివర్సల్ ఎప్పుడైతే కనిపిస్తుందో మనకి, ఓకే, ఈ రివర్సల్ ఎక్కడైతే కనిపిస్తుందో ఒక ఫస్ట్ గ్రీన్ పడ్డది కదా, ఇది బ్రేక్అవుట్ వెళ్ళిపోయిన రెడ్ పడ్డది కదా, ఇక్కడ సెల్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ సెల్ చేసినాక మన టార్గెట్ ఏంటంటే నెక్స్ట్ కింద లెవెల్ ఏదవుతుందో ఇక్కడ సెల్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ బై చేయొచ్చు. ఓకే, బేసికలీ ఇక్కడ సెల్ చేస్తాం, ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం. ఓకే, బట్ మార్కెట్ మధ్యలో సైకాలజీ పాయింట్ ప్లే చేసింది. ఇక్కడ రివర్స్ అయ్యి వీ తీసుకొని ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ టెస్ట్ చేసింది మళ్ళీ ఇంకో బ్రేక్అవుట్. చాలామంది ఇక్కడ ఎగ్జిట్ అయ్యి బై ట్రేడ్ తీసుకుంటారు, కానీ ఇక్కడ మనం హోల్డ్ చేయాలి. ఈ గ్రీన్ బ్రేక్అవుట్ ఇచ్చిన ప్రాపర్గా ఇంకో బ్రేక్అవుట్ క్లోజింగ్ అనేది జరగలేదు, సో మనం ట్రేడ్ని అయితే హోల్డ్ చేస్తాం మనం. ఓకే, హోల్డ్ చేసినాక కంటిన్యూ చేసి ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం మనం. ఓకే, ఇది సింపుల్ వే ఆఫ్ ట్రేడింగ్ అనమాట. నెక్స్ట్ డో జోన్స్ నిన్న చార్ట్ అనమాట. మార్కెట్ ఇప్పుడు నేను రికార్డ్ చేసే టైంకి ఓపెన్ కాలేదు. ఓకే, సో ఇక్కడ చూస్తే ఒక ప్రాపర్గా లెవెల్స్ ఆల్రెడీ గీస్తున్నాయి నేను, లెవెల్స్ మ్యాటర్ కాదు. ఓకే, ఈ లెవెల్స్ మధ్యలో ప్రైస్ అనేది మూవ్మెంట్ జరుగుతుంది, గ్రీన్ పడ్డది, రెడ్ పడ్డది, గ్రీన్ పడ్డది. సో ఇక్కడ ట్రేడ్ అనేది తీసుకోకూడదు మనం. ఓకే, ఒక ట్రేడ్ తీసుకున్నాం, బై ట్రేడ్ తీసుకుంటాం. ఎందుకంటే అంటే ఇక్కడ ఈ లెవెల్ ఇట్లా ఇది సపోర్ట్లాగా యాక్ట్ చేస్తుంది, కింద పనికుండా సపోర్ట్గా తీసుకుంటుంది. ఈ బ్లూ లెవెల్ ఏదైతే చాలా హై సపోర్ట్ లెవెల్ అనమాట. ఇక్కడ ఛాన్స్ ఏంటంటే మనకి ఈ గ్యాప్ అప్ అయింది కదా, గ్యాప్ అప్ అయినప్పుడు మళ్ళీ రీవిజిట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఈ మళ్ళీ కిందికి పడే ఛాన్స్ ఉంటుంది, అట్లీస్ట్ మిడ్ వరకు వచ్చిన రికవరీ పైకి వెళ్తుంది, బట్ ఇవ్వలేదు ఎందుకంటే ఈ సపోర్ట్ బాగా యాక్ట్ చేస్తుంది. బట్ మనం ప్రాపర్గా ట్రేడ్ తీసుకోవాలి అంటే అన్లెస్ ఈ లెవెల్ ప్రాపర్గా ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది చూసారా, ఇక్కడ బ్రేక్అవుట్ మనం ఇచ్చినాక మనం బై చేస్తాం మనం. ఓకే, అక్కడ బై చేసినాక చూద్దాం ఎక్కడ వరకు వెళ్ళింది. సో ఇక్కడ బై చేసినాక ఇక్కడ వరకు వెళ్ళింది. ఓకే, సో బేసికలీ ఇక్కడ బై చేస్తే ఇక్కడ ఎగ్జిట్ అంటే సైడ్ వేస్లో ఇక్కడ మార్కెట్ చాలాసేపు సైడ్ వేస్ అయింది కదా, ఇక్కడ ఎగ్జిట్ కావచ్చు. ఇంకా దాని తర్వాత కిందికి వెళ్ళిపోయింది మార్కెట్. ఓకే, సో ఇది నిన్న ట్రేడ్ అనమాట.
నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్ చార్ట్స్ అనమాట. ఇది 1 minute టైం ఫ్రేమ్. ఇది కూడా ఇక్కడ ఎలా ట్రేడ్ చేద్దామో చూడండి. ఇంత గ్యాప్ అప్ అయినప్పుడు కంపల్సరీగా ఈ గ్యాప్ అప్ అయినప్పుడు ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి పూర్తిగా రాకపోయినా సగం వరకు అని వస్తుంది, సగం పైన వరకు అని వస్తుంది. సో ఇక్కడ ఎప్పుడైతే గ్రీన్ పడి ఈ రెడ్ క్యాన్స్ పడ్డాయో లాల్స్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ ఇచ్చిందో ఇక్కడ సెల్ చేయొచ్చు. ఓకే, సెల్ చేసినాక మనకి ఎప్పుడైతే సైడ్ వేస్ అయిపోయిందో మార్కెట్ ఇక్కడ కానీ అంటే ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు మనము. లేదు నాకు ఇంకా కింద వెళ్తుందనే కాన్ఫిడెన్స్ ఉంది అన్నప్పుడు ఇంకా చాలాసేపు వెయిట్ చేసి ఇక్కడ సైడ్ వేస్ అయినప్పుడు ఈ పాయింట్ ఇక్కడ సైడ్ వేస్ మళ్ళీ ఇక్కడ ట్రావెల్ 2 సార్లు ట్రావెల్ ఇక్కడే తిరుగుతుంది కదా. సో ఇక్కడ థర్డ్ టైం కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఇంకా కిందికి వెళ్ళదు ప్రైస్ అని. సో ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, లేదు నేను ఎగ్జిట్ కాలేదు, ప్రాపర్ లెవెల్ లేదు అంటే ఇంకా చూసారా రివర్స్ అయ్యి ఎట్లా పైకి వెళ్ళిపోయిందో. సో అలా ఉంటుంది అనమాట మార్కెట్. ఓకే, నెక్స్ట్ గోల్డ్ ఫ్యూచర్ చార్ట్స్ అనమాట. ఒక రెడ్ క్యాండిల్ పడ్డది, దాని తర్వాత రెడ్ క్యాండిల్ పడంగానే మనకి గ్రీన్ పడ్డది, ఇంకో గ్రీన్ పడ్డది. బట్ ఇంకో గ్రీన్ పడ్డాక ఇంకో రెడ్ పడ్డాక కన్ఫర్మేషన్ దట్ ఇంకా కిందికి వెళ్తున్నా అని. ఓకే, సో సమ్వేర్ ఇక్కడ కానీ సెల్ చేయొచ్చు. ఓకే, ఈ డోజీ క్యాండిల్ కూడా కన్ఫర్మేషనే. ఓకే, అంటే వీక్నెస్ ఉందని. ఇది కాసేపటి వరకే, ఏ వీక్నెస్ అయినా కాసేపే ఉంటుంది, ఇమీడియట్గా ట్రెండ్ అనేది చేంజ్ అవ్వచ్చు. ఓకే, సో ఇక్కడ సెల్ చేయొచ్చు ఈ జోన్లో సమ్వేర్ ఈ క్యాండిల్ పడంగానే ఇక్కడ కానీ, లేదా ప్రాపర్గా గ్రీన్ క్యాండిల్ పడ్డాక రెడ్ అప్పుడు కానీ ఇక్కడ సెల్ చేయొచ్చు. ఇక్కడ సెల్ చేసినాక మన టార్గెట్ వచ్చేసరికి ఈ లెవెల్స్ అనమాట, ఈ లెవెల్స్. ఓకే, ఈ లెవెల్స్కి రీచ్ అయినా లేదా అంటే ఇక్కడ చూడండి ఒక మ్యాజిక్. ఓకే, ఇక్కడ సెల్ చేసినాక ఈ లెవెల్ వచ్చాగానే ఎగ్జిట్ అయిపోతాం మనం. ఓకే, బట్ అది ఆ లెవెల్ టచ్ అవ్వకుండానే రివర్స్ అయి పైకి వెళ్ళింది. ఇది మార్కెట్ ట్రాప్ అనమాట. ఓకే, పోనీ ఇక్కడ వరకు వెళ్ళి ఇక్కడ రివర్స్ అయిందా అంటే లేదు, చాలా వరకు పైకి వెళ్ళిపోయింది. ఓకే, సో ఎక్కువసేపు ట్రేడ్లో ఉంటే లాస్ అనమాట. ఇక్కడ సమ్వేర్ సెల్ చేస్తే ఇక్కడ తొందరగా ఎగ్జిట్ అయిపోండి. ఓకే, కానీ మనకు తెలియదు లెవెల్ దగ్గర ఎగ్జిట్ అవ్వాలి కదా, జనరల్ లెవెల్ దగ్గర అవుతాం కదా మనం. బట్ రివర్స్ అయ్యి సడన్గా పైకి వెళ్ళింది కదా. సో ఇట్స్ ఓవరాల్ లాస్ ట్రేడ్ అనమాట. సో ఇలాంటి ట్రేడ్ చేస్తే లాసే అనమాట. ఓకే, మళ్ళీ చూసారా ఈ లెవెల్కి రివర్స్ అయ్యి మళ్ళీ కిందికి రావడానికి ట్రై చేస్తుంది. ఇదంతా ఫేక్ ట్రాప్ అనమాట మనకి. ఇదంతా ఫేక్ ట్రాప్. సో ఇలాంటి 20 days ఉంటే ఒక 1 monthలో ఒక 2-3 times ఇట్లా ఫేక్ ట్రాప్స్ ఇస్తూ ఉంటుంది మార్కెట్ అనమాట. చూసుకుంటూ ఉండాలి మనం. సో నెక్స్ట్ వచ్చేసరికి NSE వెబ్సైట్కి వెళ్ళి టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్ లిస్ట్ తీసుకున్నాను. Nifty 50 స్టాక్స్ అనమాట. ఇవాళ మార్కెట్ పెరిగింది కాబట్టి గెయినర్స్లో 2 స్టాక్స్ తీసుకుంటాను, అలాగే లూజర్స్లో 2 స్టాక్స్ తీసుకుంటాను. చార్ట్స్ అనేవి చూద్దాం ఎలా బిహేవ్ చేసినాయి అని. సో ఫస్ట్ వచ్చేసరికి జియో ఫైనాన్స్, నెక్స్ట్ హిందుస్థాన్ యూనిలివర్. ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే ఇది జియో ఫైనాన్స్ స్టాక్ 1 minute టైం ఫ్రేమ్. ఒక డోజీ క్యాండిల్, ఇంకో గ్రీన్. ఇక్కడ బై చేస్తే ఈ లెవెల్ బ్రేక్అవుట్ ఇచ్చినాక ఎక్కడైనా ఎగ్జిట్ అయిపోతా. ఓకే, బట్ సడన్గా రివర్స్ అయ్యి ఈ ఫస్ట్ క్యాండిల్ క్లోజింగ్ ఆర్ లైక్ లో వర్క్ వచ్చిందనమాట. చాలా టెన్షన్ పెట్టింది మార్కెట్ మనకి. ఓకే, సైకాలజీ ఇక్కడ చాలా మనం గట్టిగా హోల్డ్ చేసి ఉండాలి, ఎందుకంటే ఇక్కడ స్ట్రాంగ్గా సాలిడ్గా గ్రీన్ క్యాండిల్ కనిపిస్తుంది కదా, అది సిగ్నల్ అనమాట. మీరు అలా గట్టిగా హోల్డ్ చేసే ట్రేడ్ ఇక పైకి వెళ్ళి ఎంత మంచి క్యాండిల్స్ ఫామ్ అయినాయి చూడండి. ఓకే, సో బ్రేక్అవుట్ ఇచ్చినాక ఈ R2 దగ్గర ఎగ్జిట్ అవ్వచ్చు, R3 దగ్గర ఎగ్జిట్ అవ్వచ్చు, ఈ బ్లూ లైన్ దగ్గర ఎగ్జిట్ అవ్వచ్చు, ఇంకా రెడ్ కూడా రీచ్ అయింది, ఇంకా పైకి వెళ్ళిపోయింది. ఓకే, సో చాలా ఈజీ ట్రేడ్ అనమాట. సో కొంచెం హోల్డ్ చేయాలి పేషెన్స్ ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసరికి హిందుస్థాన్ లివర్. ఇక్కడ ఈ స్టాక్లో ఫస్ట్ ఒక డోజీ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్. ఓకే, ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్అవుట్ ఇస్తుందో ఇక్కడ బై చేస్తా. ఓకే, కన్ఫర్మేషన్ ఇచ్చినాకే నేను ఎంట్రీ అవుతాను. దాని తర్వాత బై చేసినాక ఇంకా బ్లూ అనేది మనకు టార్గెట్ అవుతుంది, అంటే సాలిడ్గా ఉంది కాబట్టి. ఓకే, బ్లూ రీచ్ అయిపోయినా అట్లీస్ట్ దాని దగ్గరలో ఉన్న ఎగ్జిట్ కావచ్చు మనకి. ఇక్కడ సైడ్ వేస్ ఎప్పుడైతే అయిపోతుందో మనం ఫిక్స్ కావచ్చు మార్కెట్లో ఇంకా ఎగ్జిట్ అని. బట్ ఈ పివట్ లెవెల్ దగ్గర కూడా ఎగ్జిట్ అవ్వచ్చు మనం. బట్ ఎంట్రీ పర్ఫెక్ట్గా ఉంది చూసారా మీరు. ఈ లెవెల్ బ్రేక్అవుట్ ఇచ్చి బై చేశాను, పివట్ దగ్గర ఎగ్జిట్ అవ్వచ్చు, లేదా పివట్ పైన కూడా ఎగ్జిట్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి లూజర్స్ అనమాట. లూజర్స్లో అదానీ పోర్ట్స్, M&M అనమాట, 2 స్టాక్స్ తీసుకుంటున్నాం మనం. సో అదానీ పోర్ట్స్లో ఫస్ట్ ఒక రెడ్ క్యాండిల్ పడంగానే ఒక డోజీ పడ్డది, రెడ్ పడ్డది. ఇట్స్ క్లియర్ ఇండికేషన్ దట్ కిందికి వెళ్తున్నాను. ఓకే, సో సెల్ చేసేద్దాం. ఇక్కడ సెల్ చేసినాక కాసేపు పేషెన్స్ టెస్టింగ్ చేసింది మార్కెట్ మనకి.
ఈ లెవెల్కి రివర్స్ అయ్యి పైకి వెళ్ళి మళ్ళీ కింద పడుతుంది అనమాట. ఓకే, సో కావాలని పైకి వెళ్ళింది. ఇక్కడ చాలామంది మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయి ఎగ్జిట్ అయిపోతారు లాస్లో. బట్ ఇక్కడ మనం హోల్డ్ చేయాలి. ఎందుకు హోల్డ్ చేయాలి? ఫస్ట్ క్యాండిల్ పైన బ్రేక్అవుట్ ఇవ్వలేదు కదా, దాన్ని బ్రేక్ చేయలేదు కదా, ఇక్కడే రివర్స్ అయింది కదా, 3 క్యాండిల్స్ పడ్డాయి కదా, కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయాలి ఎప్పుడైనా. సో ఇక్కడ కన్ఫర్మేషన్ వచ్చింది, మన కిందికి వెళ్తుంది, ట్రేడ్ అనేది కంటిన్యూ చేస్తాం. దాని తర్వాత ఎగ్జిట్ అనేది ఈ లెవెల్స్ దగ్గర ఎక్కడైనా ప్లాన్ చేయొచ్చు. S1 కానీ, గ్రీన్ కానీ, ఈ బ్లూ కానీ. ఓకే, దాని తర్వాత ఇంకా మనం ట్రేడ్ కంటిన్యూ చేయాలంటే ఈ రెడ్ లెవెల్ వరకు కూడా కంటిన్యూ చేయొచ్చు. అంతవరకు వెళ్ళింది మార్కెట్, ఇంకా కింద కూడా వెళ్ళింది చూస్తే మీరు. నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి టాప్ లూజర్స్లో సెకండ్ స్టాక్ M&M. కానీ ఇక్కడ చూస్తే సీన్ రివర్స్ ఉంది, 2 గ్రీన్ క్యాండిల్స్ పడ్డే పైకి వెళ్తుంది మార్కెట్. కానీ ఇది 2-వే మార్కెట్ అనమాట. 1-వే మార్కెట్ అంటే బై చేస్తాం పైకి వెళ్తుంది, సెల్ చేస్తాం కిందకి వెళ్తుంది. కానీ 2-వే మార్కెట్లో వన్స్ ఇక్కడ మనం బై చేసామని పైకి వెళ్తుంది, మళ్ళీ రివర్స్ అవుతుంది. ఓకే, సో అందుకే మనం ప్రాపర్గా ఇంకా ట్రేడ్ తీసుకోవాలి అంటే ఈ ఫస్ట్ ఒకవేళ మీరు ఎంట్రీ తీసుకున్నానికి ఫస్ట్ 2 గ్రీన్ క్యాండిల్స్ పడ్డే బై చేద్దామని తీసుకున్నాను అనుకోండి. ఓకే, సో R2 దగ్గర ఎగ్జిట్ కావచ్చు, ఇక్కడ సమ్వేర్ R2 దగ్గర R2 కింద ఇక్కడ ఎగ్జిట్ కావచ్చు. ఓకే, అది కరెక్ట్ ట్రేడ్ అనమాట. నేను ఇంకా ట్రేడ్ కంటిన్యూ చేస్తానన్నప్పుడే ప్రాబ్లం రివర్స్ అయింది పొజిషన్ కంప్లీట్గా. ఓకే, ఇక్కడ కంప్లీట్గా రివర్స్ అయింది. ఎప్పుడైతే ఈ ప్రాపర్గా ఈ లెవెల్ బ్రేక్అవుట్ ఇచ్చి ఒక గ్రీన్ క్యాండిల్ పడ్డతో ఓకే, ఇట్స్ క్లియర్ దట్ పొజిషన్ రివర్స్ చేసుకోవాలి. ఒకవేళ ట్రేడ్ కంటిన్యూ చేస్తుంటే మనం ఇక్కడ సెల్ చేయొచ్చు, మనం లాస్లో ఉంటాం, సెల్ చేయాల్సిందే మళ్ళీ. ఓకే, ఇక్కడ బై చేసి మళ్ళీ రివర్స్ అయింది, లాస్లో ఎగ్జిట్ అయిపోతాం, ఇక్కడ సెల్ చేస్తాం మనం. ఇక్కడ సెల్ చేసినాక ఈసారి గట్టిగా హోల్డ్ చేయాలి ట్రేడ్ని, మనం ఎక్కువసేపు హోల్డ్ చేయాలి, మంచి టార్గెట్ తీసుకోవాలి. అట్లీస్ట్ నో ప్రాఫిట్ అంటే బ్రేక్ ఈవెన్ అన్నా తీసుకొని రావాలి, నో ప్రాఫిట్ నో లాస్. సో ఇక్కడ సెల్ చేసినాక మన టార్గెట్ వచ్చేసరికి ఈ బ్లూ లైన్ ఉంది కదా, దాని కింద ఈ S1 దగ్గర పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఇంకా కంటిన్యూ చేస్తాము, రైట్ చేద్దామంటే ఈ లెవెల్ అనమాట, ఇక్కడ ఈ లెవెల్ గ్రీన్ కానీ దాని కింద ఈ 2 మధ్యలో ఇక్కడ కానీ ఎగ్జిట్ అయిపోవచ్చు మనం. ఓకే, చూసారా ప్రాపర్గా మంచి లెవెల్ ఇచ్చింది. ఫస్ట్ మన ఎంట్రీ తప్పేం కాదు, 2-వే మార్కెట్. సో దాని తర్వాత పొజిషన్ రివర్స్ చేసుకోవాలని ఇంత పెద్ద టార్గెట్ ఇచ్చింది. దీనిలో మనకి మన లాస్ కవర్ అయ్యి ఒక యావరేజ్గా డీసెంట్ ప్రాఫిట్తో బయటకు వస్తాం అనమాట. సో ఇది ఇవాళకి సంబంధించిన మార్కెట్ ట్రేడ్స్. సో ట్రేడ్ ఎలా చేయాలంటే గుర్తుపెట్టుకొని 1 మినిట్ టైం ఫ్రేమ్లో ట్రేడ్ చేయాలి. ఓకే, 1 మినిట్ టైం ఫ్రేమ్లో ట్రేడ్ చేశాక 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఫిక్స్ కావాలి మీరు. ఓకే, దాని తర్వాత లెవెల్స్ గీసుకోవాలి మీరు. మార్కెట్ ఓపెన్ అవ్వకుండా ముందే లెవెల్స్ ఆల్రెడీ గీసుకొని పెట్టుకోవాలి. లెవెల్స్ అంటే యాక్యురేట్ లెవెల్స్ కొన్ని ఉంటాయి, అవి గీసుకోవడం మంచిదే. కానీ పెద్ద కాన్సన్ట్రేషన్ అయితే ఇవి లెవెల్స్ మీద. ఓకే, లెవెల్స్ ఆర్ జస్ట్ ఒక రోడ్ మీద ఒక నేమ్ బోర్డ్ లాగా చెప్పాలంటే. అక్కడికి వెళ్తుందా అంటే అక్కడికి వెళ్తుంది అన్నట్టు. మన బండి స్టార్ట్ అయితే అక్కడ బోర్డ్ ప్లేట్ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్తున్నట్టు అర్థం. మనం జస్ట్ ఒక డెస్టినేషన్ లాగా అనమాట. సో ఎట్లా అంటే ఇప్పుడు మనకి 1 మినిట్ టైం ఫ్రేమ్ లెవెల్స్ గీసుకున్నాం, ఇప్పుడు ట్రెండ్ని ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ ట్రెండ్ చూసారా, ఇక్కడ బై చేస్తాం, ఇది ఎప్పుడైతే రివర్స్ అయిందో 2-వే మార్కెట్. ఇప్పుడు మనకి ట్రెండ్ అర్థమైంది, ఫస్ట్ లాస్ అవుతాం, తర్వాత పొజిషన్ రివర్స్ చేసుకుంటాం. ఇట్లా ట్రెండ్ అనేది ఐడెంటిఫై చేసుకోవాలి మనం. ఓకే, ట్రెండ్తో పాటు వెళ్ళాలి మనకి. ఓకే, దాని తర్వాత మార్కెట్లో తొందరగా ఎగ్జిట్ అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ బై చేసామనుకోండి, ఈ 2 క్యాన్స్ అవుతా, ఇక్కడ R2 దగ్గర ఎగ్జిట్ అయిపోయామనుకో మనం ఒక ట్రేడ్తో అయిపోతుంది ఇవాళ. లేదు మనం ఇంకా ప్రాఫిట్స్ కానీ పైకి తీసుకెళ్ళామనుకోండి, రివర్సే కిందికి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మనం రివర్స్ ట్రేడ్ 2-వే ట్రేడ్ సెల్ ట్రేడ్ తీసుకోవాల్సి వస్తుంటుంది. సో మళ్ళీ చాలాసేపు వెయిట్ చేయాలి. ప్రతిసారి ఒకసారి ఇది కూడా ట్రాప్ ఉంటుంది, మళ్ళీ ఇక్కడ రివర్స్ అయ్యి పైకి వెళ్ళిపోతుంది. ఓకే, కానీ ఒకసారి కంటిన్యూ చేసింది, అట్లా కూడా ఉంటుంది, చెప్పలేము మార్కెట్. ప్రతిసారి 2-వే ట్రేడ్ ఇట్లా చూపించి మళ్ళీ 1-వే ట్రేడ్కి వెళ్ళిపోతుంది. సో అట్లా ఉంటుంది అనమాట మార్కెట్ అనమాట. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఎక్కువసేపు ట్రేడ్ అనేది చేయకూడదు, క్విక్ ఎంట్రీ క్విక్ ఎగ్జిట్ అనేది ఉండాలి. సో ఇది నా సంబంధించిన ట్రేడ్ డిస్కషన్ ఇవాళ. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.